పాశ్చాత్య దేశాల్లో ఆగని యుద్ధం ఆయా ప్రదేశాల్లోనే కాక ప్రపంచంలో నివసిస్తున్న సామాన్యుడి జీవితాన్ని సైతం ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో పర్యటించిన మోదీ జాతిని ఉద్దేశించి కొన్ని సూచనలు ఇచ్చారు. సప్త సూత్రాలు పాటిస్తే దేశానికి దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూర్చుతుందని, అభివృద్ధి దిశగా పయనిస్తుందని నిపుణులు చెబుతున్నారు. స్వయం సమృద్ధి భారత్ను అగ్రభాగంలో నిలుపుతుందంటున్న ప్రొఫెసర్ చిట్టడి కృష్ణారెడ్డితో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి. ప్రధాని నరేంద్ర మోదీ నిన్న హైదరాబాద్లో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని, అట్లాగే వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. అయితే దీని వెనకాల ఉన్నటువంటి ఆర్థిక వ్యూహం ఏంటో మనతో మాట్లాడేందుకు హెచ్సియు అసోసియేట్ ప్రొఫెసర్ చిట్టడి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ప్రపంచంలో ఇటువంటి తీవ్ర ఆర్థిక పరిస్థితులు ఉన్న సమయంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఏ మేరకు ప్రభావం పడుతుందని అనుకోవచ్చు సార్? నరేంద్ర మోడీ గారు చెప్పింది కరెక్ట్గా అండి. ఎందుకంటే ప్రపంచ దేశాల మధ్య ప్రత్యక్షంగా జరుగుతున్న యుద్ధమే కాదు, ఇవాళ పరోక్షంగా అనేక దేశాలు కూడా ఈ యుద్ధ వాతావరణం వల్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మిడిల్ ఈస్ట్ నుంచి భారతదేశమే కాకుండా అనేక దేశాలు క్రూడ్ ఆయిల్ కావచ్చు, లేదా మనకు మిగతా వస్తు సేవలను కూడా దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితి. వర్తక వాణిజ్యాలలో లోటుపాట్లు జరగడం ద్వారా వస్తు సేవల కొరత ఏర్పడుతుంది, ఉత్పత్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా అవుట్సోర్సింగ్ విధానం కూడా అమెరికా లాంటి దేశాలు ఆల్రెడీ ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్ల మోత ఒకవైపు ఇవన్నీ జరుగుతున్న అవుట్సోర్సింగ్ కూడా తగ్గిపోయి వాణిజ్య వ్యాపారాలలో ఒడిదొడుకులు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దేశాల మధ్య ఇవాళ మనం భారతదేశం కూడా చూసుకుంటే క్రూడ్ ఆయిల్, బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నాం. మన దిగుమతులలో ఇవే సింహభాగం. దాదాపుగా 80% నుంచి 90% వరకు మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏదైతే ఉందో వీటి చెల్లింపులకే పోతూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ వాణిజ్య లోటు అంటే మనం క్రూడ్ ఆయిల్ ఎక్కువగా దిగుమతి చేసుకోవడం, దానికి చెల్లింపులు ఎక్కువగా జరుగుతుండడంలో దేశంలో ఈ అంతర్జాతీయ మారక ద్రవ్యం ఏదైతే ఉందో అది తగ్గిపోతూ ఉంటుంది. ఆ ప్రభావం దేశంలో ఉన్న అన్ని వస్తు సేవలపైన పడి అన్ని వస్తు సేవల ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకు అదే విషయాన్ని చెప్తారు. కేవలం ఇది ఒక 3 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధమో మిడిల్ ఈస్ట్కే పరిమితం కాలేదు. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధ వాతావరణం వల్ల క్రూడ్ ఆయిల్ యొక్క దెబ్బతినడం, హర్మోజ్ జలసంధి లాంటిది మూసివేతతో ప్రపంచ దేశాలన్నీ కూడా కుదేలైపోయి ఆర్థిక వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అవుతున్నాయి. వాటిని నిలబెట్టుకోవడానికి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని దేశ ప్రజలను సన్నద్ధం చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. మధ్యతరగతి కుటుంబము ఆర్థిక ప్రణాళిక ఏ విధంగా ఉండాలి సార్? అంటే వివిధ ఖర్చుల నేపథ్యంలో ఆర్థిక ప్రణాళిక ఏ విధంగా ఉండాలి? మనకు అందుకనే నిన్న నరేంద్ర మోడీ గారు 7 సూత్రాలు, సప్త సూత్రాలు చెప్పినట్టుగా చూడవచ్చు. దాంట్లో ముఖ్యమైనటువంటిది కూడా మీరు అవసరమైతేనే వాహనాలు తీయండి, పెట్రోల్ డీజిల్లను కూడా వాడకం తగ్గించడం కోసం కావచ్చు, లేదా ఖర్చులను కూడా బంగారం కూడా 1 సంవత్సరం పాటు కొనుగోలు చేయకండి. అంటే అది మార్కెట్లో వస్తున్న ఒడిదుడుకులు కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు. అంటే మనకు భారత ప్రధాని గారు చెప్తున్న మాటల్లో కూడా అనవసరమైన ఖర్చులు పెట్టకండి. అది పార్టీల విషయంలో రూపవచ్చు కావచ్చు, ఫంక్షన్ల రూపంలో కావచ్చు, ఏ రకంగానైనా కూడా ప్రజల అవసరాల మేరకు, ఈవెన్ వంట నూనెల దగ్గర కూడా మనం ఎందుకంటే అత్యధికంగా వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి వాటిపైన అన్నింటినీ ఖర్చులను తగ్గించుకుంటేనే కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉంటుంది అనే విషయాన్ని వారి మాటల్లో మనకు చాలా స్పష్టం అవుతోంది. కోవిడ్ సమయంలో కూడా చూసాం. కోవిడ్లో భారత్ ఏ రకంగా ప్రజలు సన్నద్ధం చేస్తారో అదే దశలో ఇవాళ భారత ప్రధాని ఖర్చులను మితంగా పెట్టుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అవసరమైన మేరకే ఖర్చులను పెట్టుకోవాలి, కానీ అనవసర దుబారా ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనబడుతుంది. స్వదేశీ సమృద్ధి సాధించడం ద్వారా మనము ఎంత మేరకు ఆర్థిక రంగాన్ని ఎట్లా బలోపేతం చేసుకోవచ్చు? ఇవాళ మనం చూసుకుంటే ప్రతి వస్తువు, ఒక కుటుంబంలో కానీ ఒక వ్యక్తి కానీ మన దగ్గర ఉన్న వస్తువులను పరిశీలిస్తే దాదాపుగా ఇతర దేశాల నుంచి మన దగ్గర కనీసం ఒక 10 వస్తువులను ఉంటాయి. అన్ని రకాల, జర్మనీ నుంచి కావచ్చు, చైనా నుంచి కావచ్చు, అమెరికా నుంచి కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా మనకి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి అంటే విదేశీ వస్తువులు అది చీప్గా వస్తున్నాయనో లేకుంటే లో క్వాలిటీ అనో ఏదో రకంగా ప్రజలు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ పైన ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి ఇది 2 రకాల ఛాలెంజ్. ఒకటి, దేశంలో విలువైన నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేస్తేనే ప్రజలు కూడా ఈ లోకల్ ఫర్ వోకల్ అనే నినాదానికి ముందుకు ఆసక్తి చూపిస్తారు. ఎప్పుడైతే ఆ వోకల్ ఫర్ లోకల్ ఉండదో, ఉండాలి అన్నప్పుడు నాణ్యత లేదనుకో అవి రావు.
కాబట్టి భారత ప్రధాని గారు అన్నట్టుగా కూడా ఇది కేవలం ఒక పార్టీ మేనిఫెస్టో కాకుండా ప్రజలందరం కూడా వస్తు సేవలను ఉత్పత్తి చేయడంలో కావచ్చు, అదేవిధంగా వినియోగించడంలో కావచ్చు, భారతీయ వస్తువులను తీసుకుంటే మనకు దేశభక్తి అంటే మరేదో కాదు, మన వస్తువులను, మన దేశంలో తయారైన వస్తువులను గనక మనం డిమాండ్ చేయగలిగినట్లయితే, వినియోగించుకోవట్లయితే ఈ దేశంలో ఉన్న పారిశ్రామిక సంస్థలు, అది స్టార్టప్స్ కావచ్చు లేదా పెద్ద పెద్ద సంస్థలు కావచ్చు, ఆర్థికంగా బలోపేతం అవ్వడం వల్ల దేశంగా ఉన్నటువంటి ఉద్యోగాల కల్పన కావచ్చు, మనకు స్వదేశీ వస్తువుల ఉత్పత్తి ద్వారా ఆర్థిక వ్యవస్థ కూడా ట్రాక్లోకి వస్తుంది. ఇవాళ అనేక దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు చూస్తే అది చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, మిగతా దేశాల ఆర్థిక వ్యవస్థలను చూసినప్పుడు కూడా స్వదేశీ వస్తువుల ఉపయోగాన్నే ఎక్కువగా వినియోగిస్తుండటం మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి భారతదేశంలో కూడా ఏదో అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన ఇంపోర్టెడ్ వస్తువులపై ఉన్నటువంటి క్రేజ్తోని మనం అటు వెళ్లకుండా మన దేశంలో తయారవుతున్న వస్తువులని నాణ్యతగా చేసుకున్నట్లయితే ఈ భారతదేశం ఆర్థికంగా మరింత బలోపేతమై ఈ దేశంలోని ఉపాధి అవకాశాలు మెరుగవడానికి ఆస్కారం ఉంటుంది. దానికి సింబలే ఇవాళ ట్రంప్ అంటున్న కూడా అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఏ విధంగానైతే వెళ్తున్నారో భారతదేశం కూడా మనం సెల్ఫ్ రిలయంట్గా అవ్వాలి అంటే ఖచ్చితంగా మన వస్తువులని మనము తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడతాం. సో ఇంకొకటి, మోదీ మాట్లాడిన దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలి అని చెప్పిన మాట ఏదైతే ఉందో, అంటే ఇది భవిష్యత్తులో వచ్చే ఇంధన కొరతని ముందుగానే ఊహించి చేసిన హెచ్చరిక అని మనం భావించవచ్చా సార్? 100%. ఇప్పుడు ఎందుకంటే మనకు భారతదేశంలో చాలా రోజులుగా రెన్యూవబుల్ ఎనర్జీ పైన భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. అదేవిధంగా ఇంధనం కూడా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ డబుల్ అయిన పరిస్థితి చూస్తున్నాం ఈ యుద్ధం నేపథ్యంలో. ఒపెక్ కంట్రీస్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ ఉత్పత్తిని చేసే పరిస్థితుల్లో కూడా లేదు. ఎందుకంటే కొన్ని దేశాల్లో అటు బాంబులు వేసి వాటిని ఆయిల్ ఉత్పత్తి కేంద్రాలపైన కూడా దాడులు జరిగిన నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగనున్నాయి. కాబట్టి భారత ప్రధాని మోడీ గారు ఒకటి, రాబోయే రోజుల్లో వీటి ధరలు పెరగవచ్చు, అదేవిధంగా అంతర్జాతీయ మారకం మనం యొక్క విలువను కూడా పెంచుకోవాలంటే, మనం రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతున్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా బలోపేతం చేసుకోవాలంటే ఇది ఒక ఇన్స్ట్రుమెంట్గా ఇవాళ అనేక రకాలు ఈవీ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఇటు రైల్వే వ్యవస్థలో కూడా చెప్పారు. నిన్న మోడీ గారు మాట్లాడుతున్నారు, రైల్వేలు అన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్గానే వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఏ రకంగా కోల్తో కానీ లేకుంటే డీజిల్తో కానీ నడిచేటువంటి ప్రక్రియ ఉండదనేటువంటి విషయాన్ని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి అనేక వస్తువులను, కార్లు కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ పైన మనం వెళ్ళినట్లయితే భారతదేశం స్వయం సమృద్ధిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది ప్రధానమైతే, రెండోది ప్రపంచంలో ఏర్పడుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ కొరత కారణంగా పెరిగిపోతున్నటువంటి మనము ధరలను కూడా అదుపులో చేయాలంటే ఈ ప్రత్యామ్నాయము చాలా కీలకమైనటువంటిదిగా మనము చూడవచ్చు. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లాగే మీటింగ్స్ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ గురించి ఆయన మాట్లాడారు. మళ్ళీ ఒకసారి కోవిడ్ టైంలో చేసినట్టుగా మళ్ళీ చేయాలని అన్నారు. దీని వెనుక ఉన్నటువంటి ఆర్థిక వ్యూహము అట్లాగే ఇంధన వ్యూహం ఏంటి సార్? ఆర్థిక వ్యూహం అంటే ఒకటి, మనందరికీ కూడా తెలుసు, ఈ రోజుల్లో జోహో కార్పొరేషన్ వచ్చిన తర్వాత కూడా ఒక మోడల్ సెట్ అయింది. దేశంలో పెద్ద పెద్ద కార్పొరేట్ బంగ్లాలతో అద్దాల మేడలు లేదా అలాంటి వ్యవస్థను కాకుండా చాలా సింపుల్గా ఒక ప్రకృతిలో, నేచర్లో కార్యక్రమాలు చేసుకునే విధంగా ఐటీ కంపెనీలు కూడా సర్వీస్ సెక్టర్ చేసుకునే విధంగా ఇవాళ మనకు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ప్రజలందరినీ కూడా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే విధంగా ప్రయత్నం చేసినట్లయితే రోడ్లపైన ట్రాఫిక్లు కావచ్చు, అదేవిధంగా ఇంధనం ఖర్చులు తగ్గుతాయి, అదేవిధంగా డబ్బుల ఖర్చుయే కాకుండా ఇంధన పొదుపు కూడా జరుగుతుంది. మనకి ఈరోజు కొనుగోలు శక్తి అనే కాదు, దానికి ఇంధన పొదుపు కూడా ఏదైతే ఉంటుందో అది చాలా ముఖ్యం. కాబట్టి ఆ దిశగానే వాళ్ళ ప్రధాని మోడీ గారు మనకి మార్గదర్శనం చేశారు. మనం ఇంధన పొదుపును చేసుకోవాలంటే అనవసరంగా వెహికల్ ఉంది కదనో లేకుంటే ఇంకేదో ఉందని కానీ మనము బయటికి వెళ్ళే ప్రక్రియ కాకుండా చాలా స్పష్టంగా మనముగా నియంత్రించుకున్నట్లయితే అది వ్యక్తిగతంగా లాభ ప్రయోజనం, ఆర్థికంగా ప్రయోజనమే కాకుండా దేశానికి కూడా ఎంతో మేలు చేసినటువంటి వాళ్ళం అవుతామనే ఊహలను, అటు వ్యక్తిగత ఆర్థికంగా భద్రతను, ఆర్థికంగా లాభం చేకూర్చే విధంగాను, అంతర్జాతీయంగా వస్తున్న క్రూడ్ ఆయిల్ విపత్తు నుంచి అధిగమించడానికి కూడా ఇది ఒక మార్గంగా ఉంది. ఇది కేవలం ఈ యొక్క యుద్ధ వాతావరణంలో కాకుండా రాబోయే రోజుల్లో కూడా మోడీ గారు ఏ చేసినా కూడా ఒక లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకొని చేస్తూ ఉంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ కార్పొరేట్ కల్చర్కి మనము స్వస్తి పలుకుతూ ఒక సాధారణమైనటువంటి
దాంట్లోనే ఈ యొక్క మొత్తం టెక్నాలజీని, ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం జరగడానికి కూడా ఒక నాందిగా మనం చూడవచ్చు. ఎప్పుడైతే అంటే బంగారాన్ని ఆభరణంగా మధ్యతరగతులు భావిస్తుంటే ఉన్నత ఆదాయ వర్గాలు ఎట్లా వాటి పెట్టుబడిలాగా చూస్తుంటారు. కాబట్టి సో బంగారం కొనడం ఆపేస్తే అంటే పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలే ఉన్నాయి. అట్లాగే బంగారం కొనడం ఆపడం అనేది అది ఎంతవరకు సాధ్యమయ్యే అంశంగా భావిస్తున్నారు? ఇవాళ బంగారం విషయం చూసుకున్నట్లయితే చాలా మంది మీరు అన్నట్టుగా పేద ప్రజల దగ్గర నుంచి బాగా సంపన్న వర్గాల వరకు పేద ప్రజలకు కూడా అది ఒక రిస్క్ ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుంటుంది. ఎప్పుడు అవసరం పడిన వారి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు బంగారాన్ని కొనుగోలు చేసి అవసరమైనప్పుడు అదే బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు పొంది వారి అవసరాలను తీర్చుకునే శక్తి కూడా బంగారానికి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మీరు అన్నట్టుగా కల్చరల్గా సోషల్ నామ్స్ తీసుకున్నప్పుడు కూడా పండుగలు కావచ్చు, ఏదైనా సెంటిమెంట్ విషయంలో కూడా బంగారం అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది. అలాంటి బంగారం కూడా ఇవాళ అంతర్జాతీయంగా ఒడిదొడుకులకు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. బంగారం ధరలు కూడా ఆకాశాన్ని అంటిపోయిన పరిస్థితి. ఎప్పుడైతే ప్రజలు తమ ఉన్నటువంటి పొదుపును మొత్తం బంగారం పైన పెట్టుబడులు రూపంలో పెట్టినట్లయితే వారి వినియోగానికి ఖర్చు కూడా తగ్గిపోతూ ఉంటుంది. అది సమిష్టి డిమాండ్ పైన ప్రతికూల ప్రభావం పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పరోక్షంగా మోదీ గారు ఏం చెప్తున్నారంటే ఇలాంటి ఒడిదొడుకుల మధ్యలో అత్యధిక ధరకు మీరు బంగారాన్ని కొని కూడా నష్టపోవద్దు, కాబట్టి కొంత వేచి చూసి ఉండాలనేటువంటి ఒక అంశం అయితే, రెండో అంశం కూడా బంగారాన్ని మీరు పోస్ట్పోన్ చేసుకున్నట్లయితే మనం విలువైనటువంటి అంతర్జాతీయ ద్రవ్యాన్ని ఏదైతే ఉందో, ఎందుకంటే మన భారతదేశంలో కన్నా విదేశాల నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మారక ద్రవ్యం చాలా ఇంపార్టెంట్. మనకి ఇందాక నేను చెప్పినట్టుగా క్రూడ్ ఆయిల్, బంగారం ఈ రెండే అత్యంత కీలకమైనవి. కాబట్టి ఎప్పుడైతే వినియోగదారులు వీటి వినియోగాన్ని తగ్గిస్తారో ఆటోమేటిక్గా మన రూపాయి మారకం విలువ పెరిగిపోతుంది. ఎందుకంటే ఆర్బీఐ కొన్ని ప్రయత్నాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అవి ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. కాబట్టి ఇలాంటివి ఖచ్చితంగా ఫలితాలనిచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయోజనకారిగా ఉంటుంది. దీనితో పాటుగా మనము ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే బంగారం మీద నిత్యావసర వస్తువు కాదు, అది మన ఆకలి తీర్చేదో లేకపోతే ఇంకోటి కాదు. కాబట్టి ఖచ్చితంగా మనము కొంత వేచి తూచే ధోరణి చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ ప్రజలు విఘ్నులు కాబట్టి ఖచ్చితంగా మోదీ గారి సూచన మేరకు ఒకవేళ అత్యవసరం అయితే తప్ప బంగారాన్ని కొనుగోలు చేయకపోవటం వల్ల మీ పెట్టుబడులకు, మీ డబ్బులకి ఆదా అవడమే కాకుండా దేశానికి కూడా మీరు తోడ్పాటు చేసిన వాళ్ళు అవుతారనేటువంటి విషయాన్ని మనకు మోదీ గారి మాటల్లో అర్థమవుతాం. సో మొత్తంగా చెప్పాలంటే ఈ నిన్న మోదీ మాట్లాడిన విషయాలు, సూచించిన విషయాలు మొత్తంగా చెప్పాలంటే ఏం చెప్తారు సార్ క్లుప్తంగా? సప్త సూత్రాలు, ఈ 7 సూత్రాలు మన మోదీ గారు చెప్పిన విషయాల్లో చాలా స్పష్టంగా ఒకటి దేశ భవిష్యత్తు, ఒకటి వ్యక్తిగత కుటుంబ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చెప్పారు. మనం వ్యక్తిగత ఆర్థిక భరోసా విషయం చూసుకున్నట్లయితే అనవసరపు ఖర్చులు వద్దు, ప్రకృతిని విధ్వంసం చేసే చర్యలకు ఉద్వాసన పలకాలి. అది ట్రాఫిక్ అంటే వెహికల్స్ వాడటం వల్ల CO2 ఎమిషన్స్ కావచ్చు, గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, లేదా ఇంధనం వాడకం జరుగుతుంది. కాబట్టి ఇవి బంగారం పైన కావచ్చు, ఇట్లాంటి వాటిపైన వంట నూనెల వాడకంలో విషయంలో కావచ్చు, ఇవన్నింటినీ పొదుపుగా జాగ్రత్తగా మాట్లాడితే ఖర్చు పెట్టుకున్నట్లయితే ఈ కష్టకాలంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఎప్పుడైతే కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుంటుందో దేశ ఆర్థిక భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ప్రజలను సమాయత్తం చేసే విధంగా, కుటుంబాలను ఆ విధంగా కార్యోన్ముఖులను చేసే విధంగా భారతదేశ ప్రధాని ప్రజలను ఉద్దేశిస్తూ మనం తెలంగాణ కేంద్రంగా మాట్లాడినట్టుగా మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి మొత్తంగా చిట్టడి కృష్ణారెడ్డి గారు చెప్తున్నటువంటి విషయాలు. మోదీ సూచించినటువంటి సప్తసూత్రాలని ఖచ్చితంగా జీవితానికి అన్వయించుకోవాలని, అట్లాగే బంగారం కొనుగోలు విషయంలో కొంత వేచి చూసి తర్వాత కొనుగోలు చేయాలని చెప్తున్నారు. అట్లాగే దీంతోపాటు స్వదేశీ సమృద్ధి సాధించాలంటే మనం లోకల్ ఫర్ వోకల్లో నాణ్యమైన వస్తువుల్ని ఉత్పత్తి చేయడమే శ్రీరామ రక్ష అని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ బాలాజీతో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఓవర్ టు స్టూడియో.